వెల్కమ్ టు మైరా మీడియా. నాకు తెలుసు మీరు ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో అదే కదా త్రిబులర్. సో ఈ త్రిబులర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బాహుబలి తర్వాత రాజమౌళి గారు తీస్తున్న సినిమా కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. ఇందులోనూ రామ్ చరణ్ గారు అలానే ఎన్టీఆర్ గారు ఇద్దరు హీరోలుగా నటించడం ఒక బలమైన కారణం అండి. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సినిమాపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా స్టోరీ అది ఇది అని చెప్పేసి. సో స్టోరీ ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీని తర్వాత మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఎన్టీఆర్ గారికి అలానే రామ్ చరణ్ గారికి హీరోయిన్లుగా రాజమౌళి గారు ఎవరిని తీసుకొస్తారు అని. త్రిబులర్ అనే సెంటిమెంట్ ప్రకారం దీంట్లో ఒక ప్రముఖ పాత్రలో రాజశేఖర్ గారు నటిస్తారని, అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఇలాగ ఆర్ అనే అక్షరంతో వచ్చే హీరోయిన్స్ పేర్లు బాగా వినిపించింది. అఫ్కోర్స్ కొన్నాళ్ళు కీర్తి సురేష్ గారి పేరు కూడా బాగా వినిపించింది. సో ఇప్పుడు దీంట్లో ఎవరు నటిస్తున్నారు, ఇవి హీరోయిన్లు కాదు కేవలం పాత్రలు మాత్రమే అంటున్నారు రాజమౌళి గారు. మరి ఆ రెండు పాత్రలు అంటే ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు అని అంటే ఒక హీరోయిన్ బాలీవుడ్ నుంచి, మరొక హీరోయిన్ మన హాలీవుడ్ నుంచి తీసుకొస్తారబోతున్నారు అనమాట. ఇక బాలీవుడ్ నుంచి ఆలియా భట్ గారి సంగతి మీకు తెలిసిందే. రీసెంట్గా గల్లీ బాయ్లో కూడా ఆవిడ నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ నటనతోనే రాజమౌళి గారిని కూడా పడేసి త్రిబులర్లో అవకాశం దక్కించుకున్నారు ఆవిడ. ఆవిడ హాలీవుడ్ నుంచి డైసీ ఎడ్గర్ జాన్స్. సో ఈవిడ అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సైలెంట్ విట్నెస్, ది స్ట్రీట్ లాంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈవిడ మన ఎన్టీఆర్ గారికి జోడీగా, ఆలియా భట్ గారు రామ్ చరణ్ గారికి జోడీగా నటించబోతున్నారు అనమాట. అంతేకాకుండా సముద్రకని అజయ్ దేవ్గన్ గారు కూడా ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా జూలై 30 అలానే 2020లో మన ముందుకు రాబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్ఆర్ పైన వస్తున్న ఊహాగానాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాలో ఎవరెవరు ఉంటారు, ఎప్పుడు రిలీజు, ఎలా ఉంటుంది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు రాజమౌళి గారు. హీరోయిన్స్ అనమాట. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఎటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.